ఓకే. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఎడిటింగ్ రాజా 225. థంబ్నెయిల్ చూస్తా అంటేనే అర్థమైపోయింది. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న నేమ్ ఫోటోని ఎలా ఎడిట్ చేయాలి ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో చూసి నేర్చుకుందాం. ముందుగా ప్లేస్టోర్ ఓపెన్ చేసి ప్లేస్టోర్లో పిక్సార్ట్ అనే యాప్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ అని వచ్చిన తర్వాత చూపిస్తాను చూడండి. అంతా టోటల్ బ్యాక్ చేస్తున్నాను. ఈ విధంగా మెనూ ఓపెన్ అవుతుంది. ఎడిట్ ఏ ఫోటో అనేసి దాని మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత ఓపెన్ అయిందా, ఈ విధంగా వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని కింద స్క్రోల్ చేసినామంటే టెక్స్ట్ అని వస్తుంది. టెక్స్ట్ మీద ఇప్పుడు నా పేరు అజీజు, నేను అజీజ్ అని టైప్ చేసుకుంటున్నా. చూడండి, దీంట్లో ఫాంట్స్లో మనము ఇంపాక్ట్ అనే ఫాంట్ పెట్టుకోవాలండి, బాగుంటుంది, ఎడిటింగ్ బాగా వస్తుంది. అందుకోసం నేను ఇది ట్రై చేశాను. ఈ విధంగా మనకు నచ్చిన డిజైన్లో సెట్ చేసుకోవాలా. ఇప్పుడు నెక్స్ట్ సెట్ కొద్దిగా స్క్రోల్ చేసి సెట్ చేసుకున్నాము. మళ్ళీ ఇదే విధంగా జెడ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఫస్ట్ ఎలా చేసామో సేమ్ ఫాంట్ ఇంపాక్ట్. దీన్ని కొద్దిగా సైజ్ తగ్గించుకొని మనకు కావాల్సిన దీంట్లో సెట్ చేసుకొని చూడండి, ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత కొద్దిగా గ్యాప్ రైట్. ఇప్పుడు ఇంకో మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంపాక్ట్ ఫాంట్ సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకున్న తర్వాత కొద్దిగా అలైన్మెంట్ చేసుకోవాలి. చూడండి, నేను మళ్ళీ తీసాను ఎందుకు వద్దులే అనేసి లేయర్ డూప్లికేట్ చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా సెట్ చేసుకొని పైన లేయర్ డూప్లికేట్ వస్తుంది. డూప్లికేట్ చేసుకున్నామా, కావాల్సిన సైజులో అడ్జస్ట్మెంట్ చేసుకున్నామా. ఓకే, మళ్ళీ జెడ్ తీసుకున్నామా, డూప్లికేట్ చేసుకున్నామా, ఎంత సైజు కావాలంటే అంత సైజు, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సెట్ చేసుకొని టోటల్ ఈ విధంగా అలైన్ చేసుకున్న తర్వాత యాడ్ ఏ ఫోటో మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మనకు నచ్చిన ఫోటో అన్నమాట. ఇప్పుడు నేను వేరే వాళ్ళు చేస్తాను చూడండి. నచ్చిన ఫోటోని, మీకు నచ్చిన ఫోటో దేంట్లో లేవు చూద్దాం. దీంట్లో ఫోటోలు అంతగా నా ఫోటోలు ఏం లేవు, అంత ఫ్యామిలీ ఫొటోస్ ఉన్నాయి. వేరే వాళ్ళది ఎడిటింగ్ చేసిన ఫోటో ఒకటి తీసుకుందాం. అన్నది తీసుకుందాం. అన్న ఫోటో తీసుకుని యాడ్ చేసుకున్నామా. ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ యాడ్ చేసుకున్న తర్వాత కింద బ్లెండ్ ఆప్షన్ ఉంటుందండి. బ్లెండ్ అని ఉంటుంది. ఆ బ్లెండ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ నొక్కాల. అది చూడండి, మనకు కావాల్సిన రేషియోలో మనం అడ్జస్ట్ చేసుకున్నామంటే అంతే. సింపుల్ అండి. కొద్దిగా మనము ఇది చేయాలంతే కానీ సింపుల్, మన వల్ల కాంది అంటూ ఏమీ ఉండదు. అంతే అండి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నామా, అంతే.